ప్రీవియస్ వీడియోలో మనం బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ చూసాము. ఓకేనా? సో నిన్నటి వీడియో కొంచెం అంత డీటెయిల్డ్గా లేదు కాబట్టి కొంత ప్రాబ్లం ఫేస్ చేశారు అర్థం చేసుకోవడానికి. సో ఈరోజు వీడియో చాలా స్లోగా కొంచెం డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ఎందుకు ఇట్లా అంటున్నాను అంటే ఈ లెసన్తో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే టెక్స్ట్ బుక్లో మనకి వేరే లెసన్స్ ఏదైనా తీసుకుంటే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది టెక్స్ట్ బుక్లోనే ఇచ్చారు. కానీ ఈ లెసన్లో జస్ట్ ఒక సెంటెన్స్ రాశారు కానీ ఆ సెంటెన్స్కి డీప్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వలేదు. సో ఈ లెసన్ని కొంచెం ప్రతి లైన్కి కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో కొంచెం స్లోగా జాగ్రత్తగా చెప్పుకుందాం. ఈరోజు అటామిక్ మోడల్స్ వాటికి కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? బోర్ సోమర్ఫీల్డ్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్. ఇందాక బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ చూసాము. ఇప్పుడు బోర్ సోమర్ఫీల్డ్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ చూద్దాం. ఓకేనా? సో ఇన్ అన్ అటెంప్ట్ టు అకౌంట్ ఫర్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ లైన్ స్పెక్ట్రా known as fine spectra, Sommerfeld modified Bohr's atomic model by adding elliptical orbits. ఈ లైన్ చూస్తే మనకేం అర్థం అవుతుంది అంటే మనం బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ చూసినప్పుడు అది లైన్ స్పెక్ట్రాని ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది కానీ ఆ లైన్ని హై రిజల్యూషన్ స్పెక్ట్రోస్కోప్లో చూసినప్పుడు మనకి గ్రూప్ ఆఫ్ మల్టిపుల్ లైన్స్ లాగా ఆ లైన్ అనేది ఉంది. అది సింగిల్ లైన్ కాదు, గ్రూప్ ఆఫ్ మల్టిపుల్ లైన్స్ అనేది కనిపించింది ఒక హై రిజల్యూషన్ స్పెక్ట్రోస్కోప్ గుండా చూసినప్పుడు. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది, సింగిల్ లైన్ని బోర్స్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది కానీ మల్టిపుల్ లైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో ఆ మల్టిపుల్ లైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ష్రోడింగర్ ఒక కొత్త థియరీని సోమర్ఫీల్డ్ అనే అతను కొత్త థియరీని ప్రపోజ్ చేశాడు. ఇది కంప్లీట్లీ న్యూ థియరీ కాదు, బోర్స్ థియరీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్కి చిన్న ఎడిషన్ మాత్రమే, కొంచెం మాడిఫై చేశాడు బోర్స్ థియరీని. సో దీన్నే మనం బోర్ సోమర్ఫీల్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఓకేనా? ఇన్ అన్ అటెంప్ట్ టు అకౌంట్ ఫర్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ లైన్ స్పెక్ట్రా known as fine spectra, Sommerfeld modified Bohr's atomic model by adding elliptical orbits. దేన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి? స్ప్లిట్టింగ్ ఆఫ్ లైన్ స్పెక్ట్రా అనేది స్ప్లిట్ అవుతుంది. ఇది లైన్ స్పెక్ట్రా, ఈ లైన్ స్పెక్ట్రా అనేది స్ప్లిట్ అవుతుంది. ఈ స్ప్లిట్ అవ్వటాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొత్త థియరీని ప్రపోజ్ చేశాడు. ఈ స్ప్లిట్ అయిన లైన్ స్పెక్ట్రాని దీన్నేమో లైన్ స్పెక్ట్రా అంటాం, ఈ స్ప్లిట్ అయిన తర్వాత దీన్నేమో ఫైన్ స్పెక్ట్రా అంటాం. ఈ ఫైన్ స్పెక్ట్రాని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొత్త థియరీని ప్రపోజ్ చేశాడు. బోర్స్ థియరీకి ఎడిషన్ చేశాడు అంతే, కంప్లీట్లీ న్యూ థియరీ కాదు, జస్ట్ బోర్స్ థియరీకి కొంచెం ఎడిషన్ చేశాడు. ఏం ఎడిషన్ చేశాడు అంటే ఎలిప్టికల్ ఆర్బిట్స్ని యాడ్ చేశాడు. అది ఎట్లా యాడ్ చేశాడో చూద్దాం. వైల్ రిటైనింగ్ ద బోర్స్ ఫస్ట్ సర్క్యులర్ ఆర్బిట్ యాజ్ సచ్ he added one elliptical orbit to Bohr's second orbit. He added two elliptical orbits to Bohr's third orbit and so on. ఓకేనా? ఫస్ట్ బోర్ ఏం చెప్పాడో చూద్దాం. బోర్ ఏం చెప్పాడు అంటే న్యూక్లియస్ ఉంటుంది, ఆ న్యూక్లియస్ చుట్టూ ఫిక్స్డ్ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయని చెప్పాడు. కానీ సోమర్ఫీల్డ్ ఏం చెప్పాడు అంటే ఈ ఫస్ట్ ఆర్బిట్తో 3 ఆర్బిట్స్ తీసుకుందాం ఎగ్జాంపుల్కి. ఫస్ట్ ఆర్బిట్ని సర్క్యులర్గానే ఉంచాడు. సెకండ్ ఆర్బిట్కి ఒక సర్క్యులర్ ఆర్బిట్, రెండోదేమో ఒక ఎలిప్టికల్ ఆర్బిట్ యాడ్ చేశాడు. థర్డ్ ఆర్బిట్కి ఒక సర్క్యులర్ ఆర్బిట్, నెక్స్ట్దేమో 2 ఎలిప్టికల్ ఆర్బిట్స్ యాడ్ చేశాడు. అర్థమైందా? సో ఇది ఇట్లా గ్రూప్ అయిపోయి చూస్తే మనకి క్లియర్గా అర్థం కావట్లేదు కాబట్టి సపరేట్గా చూద్దాం. ఫస్ట్ ఆర్బిట్ n=1, l=0, ఇవన్నీ తర్వాత క్వాంటమ్ నెంబర్స్ అని మనం డిస్కస్ చేస్తాం ఒక టాపిక్, అప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు జస్ట్ ఇది చూస్తే n=1 అంటే ఫస్ట్ ఆర్బిట్ అని అర్థం, n=2 అంటే సెకండ్ ఆర్బిట్ అని అర్థం, n=3 అంటే థర్డ్ ఆర్బిట్. ఇక్కడ రాసుకుందాం. n=1 ఫస్ట్ ఆర్బిట్, n=2 సెకండ్ ఆర్బిట్, n=3 థర్డ్ ఆర్బిట్. ఓకేనా? ఈయన ఏం చేశాడు అంటే ఫస్ట్ ఆర్బిట్ని సర్క్యులర్గానే ఉంచేశాడు, దాన్ని నేను డిస్టర్బ్ చేయలేదు. సెకండ్ ఆర్బిట్కి ఒకటేమో సర్క్యులర్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్ ఇక్కడ సర్క్యులర్ ఆర్బిట్ లాగే ఉంది. ఈ సర్క్యులర్ ఆర్బిట్కి ఒక ఎలిప్టికల్ ఆర్బిట్, ఎలిప్స్ అంటాం, ఇట్లా షేప్ ఉంటే దీన్ని ఎలిప్స్ అంటాం. సో సర్క్యులర్ ఆర్బిట్తో పాటు ఇంకొక ఎలిప్టికల్ ఆర్బిట్ ఉండిద్ది అని చెప్పాడు సెకండ్ ఆర్బిట్లో. అలానే థర్డ్ ఆర్బిట్లో తీసుకుంటే
ఒక సర్క్యులర్ ఆర్బిట్, 2 ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఉంటాయని చెప్పాడు. ఓకేనా? వైల్ రిటైనింగ్ ద బోర్స్ ఫస్ట్ సర్క్యులర్ ఆర్బిట్ యాజ్ సచ్, హీ యాడెడ్ 1 ఎలిప్టికల్ ఆర్బిట్ టు బోర్ సెకండ్ ఆర్బిట్. సెకండ్ ఆర్బిట్కి ఏమో ఒక ఎలిప్టికల్ ఆర్బిట్ యాడ్ చేశాడు. హీ యాడెడ్ 2 ఎలిప్టికల్ ఆర్బిట్స్ టు బోర్స్ థర్డ్ ఆర్బిట్. థర్డ్ ఆర్బిట్కి ఏమో 2 ఎలిప్టికల్ ఆర్బిట్స్ అనేవి యాడ్ చేశాడు. ఓకేనా? ఇట్లా ఫోర్త్ దానికేమో 3 ఎలిప్టికల్ ఆర్బిట్స్, ఇట్లా ఆన్ సో ఆన్. నెక్స్ట్ ది న్యూక్లియస్ ఆఫ్ ద ఆటమ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఫోకై ఆఫ్ ద ఎలిప్టికల్ ఆర్బిట్స్. ఈ లైన్ ఏంటో అర్థం చేసుకుందాం. మనం ఎలిప్స్ ఎప్పుడైనా తీసుకున్నట్లయితే దీన్ని ఎలిప్స్ అంటాం. ఎలిప్స్లో 2 పాయింట్స్ ఉంటాయి, ఇక్కడ ఓ పాయింట్, ఇక్కడ ఓ పాయింట్, వీటిని ఫోకై అంటాం. ఫోకస్ ఏమో సింగులర్, ఫోకై ఏమో ప్లూరల్. ఓకే, ప్లూరల్. ఓకే, ఇదేమో ఫస్ట్ ఫోకస్, ఇదేమో సెకండ్ ఫోకస్. ఈ రెండింటిని కలిపి ఫోకై అంటాం. ఓకేనా? సో న్యూక్లియస్ అనేది ఇక్కడ కానీ ఉండేటట్టు చేశాడంట. న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఫోకై ఆఫ్ ద ఎలిప్టికల్ ఆర్బిట్స్. ఎలిప్టికల్ ఆర్బిట్ యొక్క ఫోకస్లో అయినా న్యూక్లియస్ ఉంటుంది, ఈ ఫోకస్లో అయినా న్యూక్లియస్ ఉండేటట్టు ఆటమ్ షేప్ని ప్రపోజ్ చేశాడు. ఆటమ్ ఎట్లా ఉండేది అనేది ప్రపోజ్ చేశాడు. ఓకేనా? He was guided by the fact that, in general, periodic motion under the influence of a central force will lead to elliptical orbits with the force situated at one of the foci. జనరల్గా రియల్ లైఫ్లో అబ్జర్వేషన్ ఏంటి అంటే, ఎప్పుడైనా ఒక పీరియాడిక్ మోషన్ అంటే ఏంటి అంటే 1 సెకండ్ తర్వాత, లేకపోతే ఒక పీరియడ్ ఆఫ్ టైం, టీ అనే పీరియడ్ ఆఫ్ టైం తర్వాత సేమ్ పొజిషన్కి ఒక ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బాడీ ఉంది అనుకుందాం, దాని చుట్టూ ఇంకో బాడీ రివాల్వ్ అవుతూ ఉంది. ఒక బాడీ ఉంది, దాని చుట్టూ ఇంకో బాడీ రివాల్వ్ అవుతూ ఉంటుంది. టైం పీరియడ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టైం పీరియడ్ 1 సెకండ్ అనుకోండి. ఇప్పుడు ఆ బాడీ ఇక్కడ ఉంది, 1 సెకండ్ తర్వాత చూస్తే మళ్ళీ ఆ బాడీ ఇక్కడికి వస్తుంది. మళ్ళీ 1 సెకండ్ తర్వాత చూస్తే మళ్ళీ ఆ బాడీ ఇక్కడికి వస్తుంది. మళ్ళీ 1 సెకండ్, ప్రతి 1 సెకండ్కి సేమ్ పొజిషన్కి బాడీ వస్తుంది. అట్లా జరిగితే దాన్నే పీరియాడిక్ మోషన్ అంటాం. ఇక్కడ ఏమంటున్నారంటే, పీరియాడిక్ మోషన్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఏ సెంట్రల్ ఫోర్స్ విల్ లీడ్ టు ఎలిప్టికల్ ఆర్బిట్స్ విత్ ద ఫోర్స్ సిచ్యువేటెడ్ ఎట్ వన్ ఆఫ్ ద ఫోకై. ఈ పీరియాడిక్ మోషన్ అనేది ఒక సెంట్రల్ ఫోర్స్ వల్ల ఈ పీరియాడిక్ మోషన్ అనేది జరుగుతుంటే ఎలిప్టికల్ ఆర్బిట్ అనేది ఫామ్ అయిద్దంట. ఓకేనా? ఇట్లా సర్క్యులర్ ఆర్బిట్ ఫామ్ అవ్వదు, ఒక ఎలిప్టికల్ ఆర్బిట్ అనేది ఫామ్ అయ్యిద్ది విత్ ద ఫోర్స్ సిచ్యువేటెడ్ ఎట్ వన్ ఆఫ్ ద ఫోకై. ఆ ఫోర్స్ కాజింగ్ బాడీ ఉంటుంది కదా, అది ఈ ఫోకల్ పాయింట్లో ఎక్కడన్నా, ఈ ఫోకల్ పాయింట్ దగ్గరన్నా సిచ్యువేట్ అయ్యి ఉంటుంది, లేకపోతే ఈ ఫోకల్ పాయింట్ దగ్గరన్నా సిచ్యువేట్ అయ్యి ఉంటుంది. దీన్ని బట్టి మీరు మళ్ళీ చెప్తాను ఒకసారి. అదేంటి అంటే, పీరియాడిక్ మోషన్ అంటే ఏంటి, ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మళ్ళీ అదే పొజిషన్కి బాడీ వస్తూ ఉంది. అట్లా పీరియాడిక్ మోషన్ అనేది ఒక సెంట్రల్ ఫోర్స్ వల్ల, ఇక్కడ సెంట్రల్ ఫోర్స్ ఏంటి, ఈ బాడీ అనేది ఈ బాడీని అట్రాక్ట్ చేస్తుంది. ఆ సెంట్రల్ ఫోర్స్ వల్ల కనుక జరుగుతున్నట్లయితే అప్పుడు ఎలిప్టికల్ ఆర్బిట్ అనేది ఫామ్ అయ్యింది. సర్క్యులర్ ఆర్బిట్ అనేది ఫామ్ అవ్వదు, ఎలిప్టికల్ ఆర్బిట్ అనేది ఫామ్ అయ్యింది. ఆ సెంట్రల్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ సెంట్రల్ ఫోర్స్ని కాజ్ చేసే బాడీ అనేది ఈ ఎలిప్టికల్ ఆర్బిట్కి ఫోకై ఉంటాయి కదా, ఇదేం ఫోకస్ 1, ఇదేం ఫోకస్ 2. ఈ ఫోకస్లో ఎక్కడొకక్కడ ఆ బాడీ అనేది ఉంటుంది, ఇక్కడన్నా ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనం సోలార్ సిస్టమ్ గురించి మాట్లాడుకునేటప్పుడు సోలార్ సిస్టంలో ఆర్బిట్స్ సర్క్యులర్ ఆర్బిట్స్ ఉండవు. ఇది సన్ అనుకుంటే సన్ చుట్టూ ఎలిప్టికల్ ఆర్బిట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఎలిప్టికల్ ఆర్బిట్ అంటే 2 ఫోకస్ పాయింట్స్ ఉంటాయి. ఒక ఫోకస్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ అనుకుందాం, ఇదేమో సన్. ఈ ఎర్త్ అనేది సన్ చుట్టూ సర్క్యులర్ పాత్లో మూవ్ అవ్వదు, ఎలిప్టికల్ ఆర్బిట్లో మూవ్ అయ్యిద్ది. ఎలిప్స్ అంటే ఇట్లా ఉంటుంది, ఇట్లాంటి ఆర్బిట్లో మూవ్ అయ్యిద్ది. ఆ ఎలిప్టికల్ ఆర్బిట్కి ఫోకల్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ ఫోకల్ పాయింట్లో ఎక్కడొకక్కడ సన్ అనేది ఉంటుంది, ఏదో ఒక పాయింట్ దగ్గర సన్ అనేది ఉంటుంది. అందువల్లే సన్కి బాగా దగ్గరగా ఉన్నప్పుడేమో మనకి సమ్మర్ అనేది వస్తుంది, ఎప్పుడైతే సన్కి చాలా దూరంగా వెళ్తామో అప్పుడు మనకి వింటర్ అనేది వస్తుంది. ఓకేనా? ఇది విషయం. సో ఇది మనం రియల్ లైఫ్లో పీరియాడిక్ మోషన్. ఎర్త్ అనేది పీరియాడిక్ మోషనేగా చేసేది, అంటే 1 ఇయర్ తర్వాత సేమ్ పొజిషన్లోకి వస్తుంది ఎర్త్ అనేది, ఆర్బిట్లో సేమ్ పొజిషన్కి ఎర్త్ అనేది వస్తుంది.
అది సెంట్రల్ ఫోర్స్. ఇక్కడ సెంట్రల్ ఫోర్స్ ఏంది? గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ గ్రావిటేషనల్ సెంట్రల్ ఫోర్స్ అనేది ఉన్నప్పుడు, పీరియాడిక్ మోషన్ అనేది ఉన్నప్పుడు ఎలిప్టికల్ ఆర్బిట్ అనేది ఫామ్ అయ్యిద్ది. ఎలిప్టికల్ ఆర్బిట్ ఫామ్ అయ్యి ఈ ఫోర్స్ కాజింగ్ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, సెంట్రల్ ఫోర్స్ని కాజ్ చేసే ఆబ్జెక్ట్ ఈ ఫోకస్లో ఏదో ఒక ఫోకస్ దగ్గర ఉంటుంది అని చెప్పాడు. ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ని ఆధారంగా చేసుకొని యాటమ్ కూడా ఇట్లానే బిహేవ్ చేసిద్దేమో అని చెప్పేసి ఇట్లా ఒక థియరీని ప్రపోజ్ చేశాడు. ఇట్లా ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఫామ్ అయితే అని చెప్పేసి చెప్పాడు సోమర్ఫీల్డ్. ఓకేనా? సో ఇట్లా ఫస్ట్ ఆర్బిట్కేమో సర్క్యులర్ ఆర్బిట్టే ఉంచాడు. సెకండ్ ఆర్బిట్లోనేమో ఒక సర్క్యులర్ ఆర్బిట్, నెక్స్ట్దేమో ఎలిప్టికల్ ఆర్బిట్. నెక్స్ట్ థర్డ్ ఆర్బిట్ లేదా థర్డ్ లెవెల్లోనేమో ఒక సర్క్యులర్ ఆర్బిట్, 2 ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఉండేటట్టు చేశాడు. అట్లా ఫోర్త్ దాంట్లోనేమో ఒక సర్క్యులర్ ఆర్బిట్, 3 ఎలిప్టికల్ ఆర్బిట్స్, అట్లా ఆల్సో ఆన్. ఓకేనా? ఇది బోర్ సోమర్ఫీల్డ్ థియరీ. సరే, ఇదంతా చెప్పాడు. ఏంటి ఇదంతా అంటే మనం ఏం చెప్పుకున్నాం? బోర్స్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు ఎనర్జీ అనేది మల్టిపుల్స్ ఆఫ్ హెచ్న్యూలో రిలీజ్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఓకేనా? మల్టిపుల్స్ ఆఫ్ హెచ్న్యూలో రిలీజ్ అవుతుంది. ప్రతి ఆర్బిట్కి ఫిక్స్డ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది E2 దగ్గర ఉంది. ఎలక్ట్రాన్ అనేది E3కి జంప్ చేయాలంటే ఎంత ఎనర్జీ కావాలి అంటే E3 - E2. ఇంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మనం ఎలక్ట్రాన్కి ఇస్తే ఎలక్ట్రాన్ అనేది జంప్ చేసి ఇటు వస్తుంది. ఓకేనా? సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఎంత ఎనర్జీని ఎమిట్ చేస్తుంది? E3 - E2 అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. సో ఇది ఒక సింగిల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి ఈ ఎనర్జీకి కరస్పాండింగ్ లైట్ ఉంటుంది కదా, దాన్ని ఒక లైన్ స్పెక్ట్రా లాగా మనం గీసి చెప్తాం. ఓకేనా? ఇది ఎనర్జీ. మనకేం తెలుసు? ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్న్యూ. హెచ్ అంటే తెలుసు 6.626 × 10⁻34 జౌల్ సెకండ్ అని, ప్లాంక్స్ కాన్స్టెంట్ అది. సో న్యూ మనం కనుక్కుంటే మనకు ఒక ఫ్రీక్వెన్సీ అనేది వస్తుంది. స్పెక్ట్రమ్ అంటే ఏంటి? అన్ని ఫ్రీక్వెన్సీస్ కలిసి ఉంటే దాన్ని ఒక స్పెక్ట్రమ్ అంటాం. ఓకేనా? రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ అంటే. సో ఆ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్లో ఈ ఫ్రీక్వెన్సీస్ని మనం ప్లాట్ చేస్తే మనకు వచ్చేదే లైన్ స్పెక్ట్రమ్. ఈ లైన్ స్పెక్ట్రమ్ని బోర్స్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ ఈ లైన్ స్పెక్ట్రమ్ని మనం దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఫైనర్ లైన్స్ లాగా కనిపిస్తుంది, గ్రూప్ ఆఫ్ లైన్స్ లాగా కనిపిస్తుంది. ఆ గ్రూప్ ఆఫ్ లైన్స్ లాగా కనిపిస్తుంది ఎందుకు అనేది బోర్స్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కాబట్టి ఈ సోమర్ఫీల్డ్ అనే ఆయన ఏం చేశాడు అంటే ఇట్లా ఎలిప్టికల్ ఆర్బిట్స్ని యాడ్ చేసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ ఎలిప్టికల్ ఆర్బిట్స్ నుంచి మనకేం అర్థమవుతుంది అంటే ఒక ఆర్బిట్లో ఓన్లీ ఒక సర్కిల్ మాత్రమే ఉండదు. ఇది ఫస్ట్ ఆర్బిట్ అన్నామంటే ఈ ఫస్ట్ ఆర్బిట్లో ఓన్లీ ఒక సర్కిల్ ఉంటుంది. నెక్స్ట్ సోమర్ఫీల్డ్ ఏం చేశాడు? సెకండ్ ఆర్బిట్కి వచ్చేటప్పటికి ఒక సర్క్యులర్ ఆర్బిట్ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఒక ఎలిప్టికల్ ఆర్బిట్ ఉంటుంది. అంటే సర్క్యులర్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్ తిరగొచ్చు, లేకపోతే ఎలిప్టికల్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్ తిరగొచ్చు. సో అప్పుడు జంపింగ్ చేసినప్పుడు సర్క్యులర్ ఆర్బిట్కి ఒక ఎనర్జీ ఉంటుంది, ఎలిప్టికల్ ఆర్బిట్కి ఇంకొక ఎనర్జీ ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ నుంచి సెకండ్కి జంప్ చేసినప్పుడు దీనికన్నా రావచ్చు, ఒక సర్క్యులర్ ఆర్బిట్ కన్నా రావచ్చు, లేకపోతే ఎలిప్టికల్ ఆర్బిట్ కన్నా వెళ్ళొచ్చు. సో అప్పుడు రిలీజ్ అయిన ఎనర్జీసే ఈ ఫైన్ లైన్స్ లాగా కనిపిస్తాయి. సో ఒకే లెవెల్లో, ఒకే ఎనర్జీ లెవెల్లో డిఫరెంట్ ఆర్బిట్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా ఫైన్ లైన్స్ లాగా కనిపిస్తాయి అని చెప్పేసి కొత్త థియరీని ప్రపోజ్ చేశాడు సోమర్ఫీల్డ్. ఎలిప్టికల్ ఆర్బిట్స్ అని పెట్టాడు అంతే బోర్స్ థియరీలో. ఈ ఎలిప్టికల్ ఆర్బిట్స్ వల్లే ఈ ఫైన్ స్పెక్ట్రా వస్తుంది అని చెప్పేసి చెప్పాడు. ఫైన్ స్పెక్ట్రా. దీనికి డ్రాబ్యాక్స్ ఏంటో చూద్దాం. బోర్ సోమర్ఫీల్డ్ మోడల్, దో సక్సెస్ఫుల్ అకౌంటింగ్ ఫర్ ద ఫైన్ లైన్ స్ట్రక్చర్ ఆఫ్ హైడ్రోజన్ అటామిక్ స్పెక్ట్రా, డస్ నాట్ ప్రొవైడ్ ఏ సాటిస్ఫాక్టరీ పిక్చర్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఇన్ జనరల్. ఓకేనా? ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది ఫైన్ స్పెక్ట్రాని. ఈ డిఫరెంట్ ఆర్బిట్స్ ఉండటం వల్ల, ఒకటి సర్క్యులర్ ఆర్బిట్, ఒక ఎలిప్టికల్ ఆర్బిట్, లేకపోతే ఒక సర్క్యులర్ ఆర్బిట్, 2 ఎలిప్టికల్ ఆర్బిట్స్, ఇట్లా ఒక్కొక్క ఆర్బిట్ ఆర్ ఎనర్జీ స్టేట్లో డిఫరెంట్ ఆర్బిట్స్ ఉండటం వల్ల, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఉండటం వల్ల మనకి డిఫరెంట్ లైన్స్ వస్తున్నాయి అని చెప్పేసి చెప్పాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అటామిక్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? ఏంటిది అసలు? ఒక సర్కిల్ ఉండటం ఏంటి, అదే లెవెల్లో ఇంకొక ఎలిప్స్ ఉండటం ఏంటి, ఇదంతా క్లియర్గా చెప్పలేకపోయాడు. సో ఆటమ్ యొక్క స్ట్రక్చర్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. అది ఒక డ్రాబ్యాక్. నెక్స్ట్ డ్రాబ్యాక్ ఏంటి అంటే
దిస్ మోడల్ ఫెయిల్ టు అకౌంట్ ఫర్ ద అటామిక్ స్పెక్ట్రా ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆటమ్స్ ఆఫ్ మోర్ దాన్ 1 ఎలక్ట్రాన్. ఓకేనా, ఇప్పుడు మనం బోర్స్ థియరీ కానీ బోర్ సోమర్ఫీల్డ్ థియరీ కానీ డిస్కస్ చేసుకుంది ఓన్లీ హైడ్రోజన్ ఆటమ్కి మాత్రమే. హైడ్రోజన్ ఆటంలో ఒక ప్రోటాన్ ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటాయి. ఓకేనా, ఒక ప్రోటాను ఒక న్యూట్రాన్ ఒక ఎలక్ట్రాన్ ఉంటాయి. సో హైడ్రోజన్ ఆటంకి మాత్రమే ఈ బోర్స్ థియరీ కానీ బోర్ సోమర్ఫీల్డ్ థియరీ కానీ అప్లై అవుతుంది, మిగతా ఆటమ్స్కి అప్లై అవ్వదు. సో 1 ఎలక్ట్రాన్ కంటే ఎక్కువ ఉన్న ఆటమ్స్కి ఈ థియరీ అప్లై అవ్వట్లేదు, అది దీని యొక్క డ్రాబ్యాక్. దీన్ని ఎట్లా చెప్పొచ్చు, మోర్ దాన్ 1 ఎలక్ట్రాన్ ఉన్న ఆటమ్స్ యొక్క అటామిక్ స్పెక్ట్రాని ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. సో ఇది ఈ థియరీ యొక్క డ్రాబ్యాక్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇంతటితో మనకి బోర్ సోమర్ఫీల్డ్ థియరీ అనేది అర్థమైంది. జస్ట్ ఏంటి అంటే బోర్స్ థియరీలో మనకి లైన్ స్పెక్ట్రా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, బోర్ సోమర్ఫీల్డ్ థియరీ ఏమో లైన్ స్పెక్ట్రాని హై రిజల్యూషన్ స్పెక్ట్రోస్కోప్తో చూసినప్పుడు మనకి ఫైన్ లైన్స్ అనేవి వస్తున్నాయి, దాన్నే ఫైన్ స్పెక్ట్రా అంటాం. ఫైన్ స్పెక్ట్రాని ఈ బోర్ సోమర్ఫీల్డ్ మోడల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా, సో ఇంతవరకు క్లియర్ కదా. నెక్స్ట్ మనం క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ చూద్దాం. ఓకేనా, బోర్ ఈస్ టెల్లింగ్ దట్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ డిఫైన్డ్ పాత్స్ ఆర్ ఆర్బిట్స్. బోర్ ఏం చెప్తున్నాడంటే ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ గుండా డిఫైన్డ్ పాత్స్ లేదా ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతూ ఉంటాయి. మనం ఒక ఆటమ్ తీసుకుంటే దాంట్లో న్యూక్లియస్ అనేది ఉంటుంది, ఆ న్యూక్లియస్ చుట్టూ ఫిక్స్డ్ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయని చెప్పేసి బోర్ చెప్తున్నాడు. వెన్ వీ నో దట్ పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎట్ ఈచ్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ దెన్ వీ క్యాన్ సే విచ్ పాత్ ద ఎలక్ట్రాన్ ఈస్ ఫాలోస్. సో బోర్ ఇట్లా చెప్తున్నాడు, ఒక ఆటమ్ ఉంటే దాంట్లో న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ చుట్టూ ఫిక్స్డ్ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయని చెప్పేసి బోర్ చెప్తున్నాడు. ఇది నిజమా కాదా అని ఎట్లా ప్రూవ్ చేస్తామంటే when we know the position of electron at each instant of time then we can say which path the electron follows. ప్రతి ఇన్స్టాంట్ ఆఫ్ టైంలో ఎలక్ట్రాన్ పొజిషన్ కనుక మనకు తెలిస్తే ఎలక్ట్రాన్ అనేది ఏ పాత్లో వెళ్తుంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కార్ ఉంది, ఆ కార్ అనేది రోడ్స్ మీద ఇట్లా వెళ్తూ ఉంది, రోడ్స్ ఉన్నాయి ఇట్లా వెళ్తూ ఉంది రోడ్స్ మీద. ఇప్పుడు ఫస్ట్ 0 సెకండ్స్ అప్పుడు ఇక్కడ ఉంది, 1 సెకండ్ అప్పుడు ఇక్కడ ఉంది, 2 సెకండ్స్ అప్పుడు ఇక్కడ ఉంది, 3 సెకండ్స్ అప్పుడు ఇక్కడ ఉంది, 4 సెకండ్స్ అప్పుడు ఇక్కడ ఉంది, 5 సెకండ్స్ అప్పుడు ఇక్కడ ఉంది. ఓకేనా, ఇట్లా ఎట్ ఎన్ ఇన్స్టాంట్ ఆఫ్ టైం ఈ కార్ యొక్క పొజిషన్ మనకు తెలిస్తే ఆ పొజిషన్స్ అన్నీ జాయిన్ చేసుకుంటే కార్ ఏ పాత్లో వెళ్ళిందో మనకు తెలుస్తుంది. అలానే వెన్ వీ నో ద పొజిషన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఎట్ ఈచ్ ఇన్స్టాంట్ ఆఫ్ టైం, ప్రతి ఇన్స్టాంట్ ఆఫ్ టైం దగ్గర ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ అనేది మనకు తెలిస్తే దెన్ వీ కెన్ సే విచ్ పాత్ ఎలక్ట్రాన్ ఈజ్ ఫాలోయింగ్. ఎలక్ట్రాన్ అనేది ఏ పాత్ ఫాలో అవుతుంది అనేది అప్పుడు మనకు తెలుస్తుంది. ఓకేనా, ప్రతి ఇన్స్టాంట్ ఆఫ్ టైం దగ్గర ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ కనుక మనం కనుక్కున్నట్లయితే ఎలక్ట్రాన్ పొజిషన్ ఇట్లా ఎలక్ట్రాన్ ఎక్కడెక్కడ ఉంది అని పొజిషన్ మనం కనుక్కున్నట్లయితే ఫైనల్గా ఎలక్ట్రాన్ అనేది ఏ పాత్లో వెళ్తుందో మనకు తెలుస్తుంది. ఓకేనా, సో వీ ఆల్సో నీడ్ టు మెజర్ ద వెలాసిటీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇన్ ఆర్డర్ టు నో విత్ హౌ మచ్ స్పీడ్ ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్. ఎంత స్పీడ్తో ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ కూడా మనం మెజర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇవి రెండు తెలిస్తే మనకి ఎలక్ట్రాన్ అనేది ఎట్లా మూవ్ అవుతుంది, నిజంగా బోర్ చెప్పినట్టు ఒక సర్క్యులర్ ఆర్బిట్లో దీని చుట్టూ మూవ్ అవుతుందా, న్యూక్లియస్ చుట్టూ మూవ్ అవుతుందా అనేది తెలుస్తుంది. ఫస్ట్ పొజిషన్ తెలిస్తేనేమో పాత్ తెలుస్తుంది అన్నాం, ప్రతి ఇన్స్టెంట్ దగ్గర పొజిషన్ తెలిస్తేనేమో పాత్ తెలుస్తుంది. వెలాసిటీ తెలిస్తేనేమో అసలు మూవ్ అవుతుందా లేదా, ఎట్లా మూవ్ అవుతుంది, ఏ స్పీడ్తో మూవ్ అవుతుంది అనేది తెలుస్తుంది. సో పొజిషన్ వెలాసిటీ మనం కనుక్కొని చూస్తే బోర్ చెప్పిన దానికి మ్యాచ్ అవుతే అది సర్క్యులర్ ఆర్బిట్లోనే తిరుగుతూ ఉంటే కనుక బోర్ చెప్పింది కరెక్ట్ అని చెప్పొచ్చు. సో దీన్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఇన్ డైలీ లైఫ్ వీ క్యాన్ ఫైండ్ ద పొజిషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ బాడీస్ బై లుకింగ్ ఎట్ దెమ్. మనం ఇప్పుడు కార్ విషయం చూసుకుందాం. కారు మన కళ్ళకు కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ 0 సెకండ్స్ దగ్గర ఇక్కడ ఉందని చెప్పాము అంటే మన కళ్ళకు కనిపించింది కాబట్టి ఇక్కడ మార్క్ చేస్తాం.
0 సెకండ్స్ దగ్గర ఇక్కడ ఉంది, 1 సెకండ్ దగ్గర ఇక్కడ ఉంది అని చెప్పేసి మన కళ్ళకి కనిపిస్తుంది కాబట్టి మార్క్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా. ఇన్ డైలీ లైఫ్ వీ కెన్ ఫైండ్ ద పొజిషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ బాడీస్ బై లుకింగ్ ఎట్ దెమ్. పొజిషన్ ఇట్లా మార్క్ చేస్తాం. వెలాసిటీ ఎట్లా కనుక్కుంటాం? డిస్టెన్స్ తెలియాలి మనకి, ఈ టోటల్ డిస్టెన్స్ తెలియాలి. టోటల్ డిస్టెన్స్ d అనుకోండి. 5 సెకండ్స్లో d అనే డిస్టెన్స్ కవర్ చేసే స్పీడ్ ఎంత? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఏమో d, టైం ఏమో 5 సెకండ్స్. సో ఇంత స్పీడ్తో వెళ్తుందని మనం చెప్పొచ్చు. ఇట్లా డైలీ లైఫ్లో మనం ఈజీగా జస్ట్ చూసేసి మనం పొజిషన్, స్పీడ్ చెప్పగలుగుతాం. ఓకేనా, చిన్న మెజర్మెంట్ చేసేసి. ఇప్పుడు ఎలక్ట్రాన్కి స్పీడ్, పొజిషన్ ఎట్లా కనుక్కుంటామో చూద్దాం. ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్విజిబుల్ టు నేకెడ్ ఐ. మన కంటితో మనం ఎలక్ట్రాన్స్ని చూడలేం. సో ఎట్లా కనుక్కుంటాం మరి? వాటి పొజిషను, వాటి స్పీడ్ మనం ఎట్లా కనుక్కుంటాం మనం కంటితో చూడలేనప్పుడు అనేది చూద్దాం. టు ఫైండ్ ఆర్టికల్స్ డ్యూరింగ్ డార్క్ నైట్స్ వీ టేక్ ద హెల్ప్ ఆఫ్ టార్చ్ లైట్. ఏదన్నా వస్తువుని చీకట్లో మనం చూడాలంటే ఒక టార్చ్ లైట్ వేసి చూస్తాం. ఓకేనా. ఏదన్నా వస్తువుని మనం చీకట్లో చూడాలంటే ఒక టార్చ్ లైట్ వేసి చూస్తాం. అట్లానే వీ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ లైట్, సూటబుల్ లైట్ టు ఫైండ్ ద పొజిషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్. అట్లానే ఎలక్ట్రాన్ని మనం చూడాలనుకున్నప్పుడు ఆ సూటబుల్ లైట్ని ఎలక్ట్రాన్ని చూడటానికి ఉపయోగపడే లైట్ని మనం వాడితే మనం ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ని, వెలాసిటీని కనుక్కోగలుగుతాం. ఇట్లానే కార్ని ఎట్లయితే మార్క్ చేసామో అట్లా మార్క్ చేసుకుంటే పొజిషన్, అది పాత్ తెలుస్తుంది, వెలాసిటీ తెలుస్తుంది, టైం కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే. సో దీన్ని కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి కళ్ళకు కనిపించే ఒక లైట్ ఉంది. సో దాని ద్వారానే మనకి ఆబ్జెక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా. మళ్ళీ చెప్తాను. ఎలక్ట్రాన్స్ ఆర్ వెరీ స్మాల్. లైట్ ఆఫ్ వెరీ షార్ట్ వేవ్ లెంత్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ టాస్క్. సో ఒక సర్టైన్ టైప్ ఆఫ్ లైట్, సూటబుల్ లైట్ తీసుకుంటేనే మనకి ఎలక్ట్రాన్స్ కనిపిస్తాయని చెప్పాం కదా. సో ఎలక్ట్రాన్స్ అనేవి చాలా చిన్నవి కాబట్టి వాటిని చూడటానికి వాడే లైట్ యొక్క వేవ్ లెంత్ కూడా వెరీ షార్ట్గా ఉండాలి. యాజ్ ఎలక్ట్రాన్స్ ఆర్ వెరీ స్మాల్, లైట్ ఆఫ్ వెరీ షార్ట్ వేవ్ లెంత్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ టాస్క్. ఈ సెంటెన్స్ని బాగా డీప్గా అర్థం చేసుకోండి. ఇది అర్థమైతే మీకు అంతా అర్థమైనట్టే. ఓకేనా. యాజ్ ఎలక్ట్రాన్స్ ఆర్ వెరీ స్మాల్, లైట్ ఆఫ్ వెరీ షార్ట్ వేవ్ లెంత్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద టాస్క్. మనం ఎలక్ట్రాన్స్ని ఎందుకు చూడలేకపోతున్నాం అంటే, వై వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ఎలక్ట్రాన్స్? ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, హౌ వీఆర్ ఏబుల్ టు సీ ఆబ్జెక్ట్స్ ఇన్ రియల్ లైఫ్? ఇప్పుడు విజిబుల్ లైట్ ఉంటుంది కదా, విజిబుల్ లైట్ యొక్క వేవ్ లెంత్, విజిబుల్ లైట్ అంటే మనం ఆబ్జెక్ట్స్ని చూడటానికి మనం ఉపయోగపడుతున్న లైట్ని మనం విజిబుల్ లైట్ అంటాం. ఈ విజిబుల్ లైట్కి వేవ్ లెంత్ ఎంత ఉంటుంది అంటే, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఒకసారి కావాలంటే, నియర్లీ 900 నానోమీటర్స్ ఉంటుంది. అంటే 900 ఇంటూ 10⁻⁻9 మీటర్స్, అంటే 9 ఇంటూ 10⁻⁻7 మీటర్స్. అంటే ఒక మీటర్తో కంపేర్ చేస్తే చాలా చిన్నది. ఓకేనా. దీని వేవ్ లెంత్, ఈ వేవ్ లెంత్ ఇట్లా ఉండటం వల్ల మనకు ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, చిన్న ఇసుక రేణు ఒకటి ఉంది. ఆ వేవ్ లెంత్ ఎట్లా ఉంటుంది అంటే చాలా చిన్నగా ఇట్లా ఉంటుంది. సో ఇసుక రేణు మీద పడి ఈ ఇసుక రేణుని మనకు కనిపించేటట్టు చేస్తుంది. అదే మనకు ఒక ఇసుక రేణు ఇట్లా ఉంది, మన దగ్గర ఉన్న వేవ్ లెంత్ అనేది ఇట్లా ఉంది. ఓకేనా. అట్లాంటప్పుడు ఇసుక రేణు అనేది మనకు కనిపించదు. ఎందుకంటే ఎప్పుడైతే వేవ్ లెంత్ అనేది మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ కంటే తక్కువ ఉండిద్దో అప్పుడు మల్టిపుల్ వేవ్స్ దీని మీద పడతాయి. మల్టిపుల్ వేవ్స్ ఆఫ్ లైట్ అనేది దీని మీద పడుతుంది. అప్పుడు మనకు అది కనిపిస్తుంది, ఆ లైట్ పడటం వల్ల కనిపిస్తుంది. అంతేగాని ఇక్కడ ఎప్పుడైతే మనం యూస్ చేసే లైట్ యొక్క వేవ్ లెంత్ అనేది ఈ ఆబ్జెక్ట్ కంటే చాలా ఎక్కువ ఉంటుందో,
ఈ ఆబ్జెక్టే చాలా చిన్నది. మనం యూజ్ చేసే లైట్ యొక్క వేవ్ లెంత్ కంటే ఆబ్జెక్ట్ చిన్నది అయినప్పుడు ఈ వేవ్స్ అనేవి ఏదో ఒకటి తగులుతుంది మహా అయితే వెళ్ళి దానికి. సో మనకి ఆబ్జెక్ట్ అనేది కనిపించదు. అట్లానే ఎలక్ట్రాన్స్ అనేవి చాలా చిన్నవి. ఎలక్ట్రాన్ని ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని చూడాలంటే దానికంటే చిన్న సైజ్, చిన్న వేవ్ లెంత్ ఉన్న లైట్ పడితేనే ఆబ్జెక్ట్ని చూడగలుగుతాం. అవునా కాదా? ఇది మనకు అర్థమైంది. అలానే ఎలక్ట్రాన్ని చూడాలంటే ఎలక్ట్రాన్ యొక్క సైజ్ కంటే చాలా తక్కువ వేవ్ లెంత్ ఉన్న వేవ్స్ వాడితేనే మనం ఈ ఎలక్ట్రాన్ని చూడగలుగుతాం. ఓకేనా? సో ఎలక్ట్రాన్ చాలా చిన్నది కాబట్టి మనకి చాలా షార్ట్ వేవ్ లెంత్ ఉన్న వేవ్స్ కావాలి. వేవ్స్ విత్ లైట్ విత్ షార్ట్ వేవ్ లెంత్. వెరీ షార్ట్ వేవ్ లెంత్. వెరీ షార్ట్ వేవ్ లెంత్ ఉంది అంటే ఏంటి అర్థం? మనం ఇదివరకు చూసుకున్నాం. వెరీ షార్ట్ వేవ్ లెంత్ ఉంది అంటే హై ఎనర్జీ ఉంటుంది, హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి వేవ్ లెంత్ చాలా చిన్నగా ఉంటే ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. హై ఫ్రీక్వెన్సీ ఉంటే హై ఎనర్జీ ఉంటుంది. ఓకేనా? సో ఇట్లాంటి లైట్ మనం వాడాలి. ఇట్లాంటి లైట్ ఎలక్ట్రాన్ని చూడటానికి వాడాల్సి వస్తుంది. సో ఇట్లాంటి లైట్ వాడితే ఏమైద్దో చూద్దాం. షార్ట్ వేవ్ లెంత్ మీన్స్ హై ఫ్రీక్వెన్సీ అండ్ హై ఎనర్జీ. షార్ట్ వేవ్ లెంత్ అంటే హై ఫ్రీక్వెన్సీ ఇంకా హై ఎనర్జీ. ఓకేనా? షార్ట్ వేవ్ లెంత్ లైట్ ఇంటరాక్ట్స్ విత్ ఎలక్ట్రాన్ అండ్ డిస్టర్బ్ ద మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్. షార్ట్ వేవ్ లెంత్ లైట్కి హై ఎనర్జీ ఉంది కాబట్టి ఆ హై ఎనర్జీ వల్ల అది ఎలక్ట్రాన్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఎట్లా అంటే మనం ఏమనుకుంటున్నాం, ఎలక్ట్రాన్ అనేది ఎప్పుడైతే ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుందో అప్పుడు హయ్యర్ స్టేట్కి వెళ్తుంది. ఎప్పుడైతే లోవర్ స్టేట్కి వస్తుందో ఎలక్ట్రాన్ అనేది అప్పుడు ఎనర్జీని ఎమిట్ చేస్తుంది అనుకున్నాం. మనం ఒక లైట్ అనేది ఎలక్ట్రాన్ మీద వేసినప్పుడు, హై ఎనర్జీ లైట్ అనేది ఎలక్ట్రాన్ మీద వేసినప్పుడు ఎలక్ట్రాన్ ఎనర్జీ గెయిన్ అయ్యి ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. సో షార్ట్ వేవ్ లెంత్ లైట్ ఇంటరాక్ట్స్ విత్ ఎలక్ట్రాన్ అండ్ డిస్టర్బ్స్ ద మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇట్లా హై ఎనర్జీ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్ అనేది ఆ ఎనర్జీని తీసుకొని హయ్యర్ స్టేట్లోకి వెళ్తుంది కాబట్టి అది ఇదివరకు మూవ్ అయ్యే పాత్ని వదిలేసి వేరే పాత్లోకి వెళ్ళిపోద్ది. ఓకేనా? సో మనం ఏం చెప్పొచ్చు, షార్ట్ వేవ్ లెంత్ లైట్ ఇంటరాక్ట్స్ విత్ ఎలక్ట్రాన్ అండ్ డిస్టర్బ్స్ ద మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్. హెన్స్ సైమల్టేనియస్లీ ద పొజిషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ కెనాట్ బి మెజర్డ్ యాక్యురేట్లీ. సో మనకి ఎలక్ట్రాన్ని ఒక పొజిషన్లో ఉంది అని చెప్పడానికి ఒక లైట్ అనేది కావాలి. కానీ ఆ లైట్ వాడితేనేమో ఎలక్ట్రాన్ పొజిషన్ అనేది డిస్టర్బ్ అయ్యి వెళ్ళిపోతుంది. ఈ కారణం వల్ల రియల్ లైఫ్లో ప్రస్తుతానికి ఎలక్ట్రాన్ యొక్క పొజిషను లేదా దాని వెలాసిటీ కనుక్కోవటం ఇంపాసిబుల్. వెలాసిటీ అన్న కనుక్కోగలుగుతాం, పొజిషన్ అన్న కనుక్కోగలుగుతాం, కానీ రెండు ఒకేసారి కనుక్కోగలగటం ఇంపాసిబుల్. ఓకేనా? సో hence simultaneously the position and velocity of electron cannot be measured accurately. From the above discussion, it is clear that electron does not follow defined paths in the atom. పైన దాని నుంచి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఒక డిఫైన్డ్ పాత్ అనేది ఫాలో అవ్వదు. ఎలక్ట్రాన్ అనేది ఇట్లా బోర్ చెప్పినట్టు ఒక డిఫైన్డ్ పాత్ అనేది ఫాలో అవ్వదు. ఇది చెప్తే మీకు కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు కాబట్టి దాన్ని వేరే విధంగా చెప్తాను. ఎలక్ట్రాన్ అనేది డిఫైన్డ్ పాత్ ఫాలో అవ్వదు అని చెప్పే బదులు మనం చెప్పలేం ఒక పాత్ ఫాలో అవుతుందా లేదా అనేది మనం చెప్పలేం ముందు. సో ఎలక్ట్రాన్ అనేది ఒక డిఫైన్డ్ పాత్ ఫాలో అవుతుంది అని మనం చెప్పలేం, ఎందుకంటే దాని పొజిషన్ వెలాసిటీ ఒకేసారి కనుక్కోలేం కాబట్టి ఒక డిఫైన్డ్ పాత్ ఫాలో అవుతుందని చెప్పలేం. దాన్ని వీళ్ళు ఎట్లా చెప్తున్నారు, ఇట్ డస్ నాట్ ఫాలో డిఫైన్డ్ పాత్ ఇన్ ద ఆటమ్ అని చెప్తున్నారు. అదే అసలు ఒక డిఫైన్డ్ పాత్ని ఫాలో అవ్వదు అని చెప్పేసి చెప్తున్నారు. దట్ మీన్స్ వీ కాంట్ సర్టైన్లీ సే ద పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది మనం ఫిక్స్డ్గా చెప్పలేం. ఇక్కడ ఏలు చూపించేసి యాటంలో ఇక్కడ మనం ఏలు చూపించేసి ఇక్కడ ఉంటుంది పాయింట్అవుట్ చేయలేం. ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంటుంది అని దాని పొజిషన్ని ఇక్కడ ఫిక్స్డ్గా చెప్పలేము ఈ పైన కారణాల వల్ల. ఎందుకంటే చూడటానికి ఒక స్పెసిఫిక్ లైట్ లేదు. ఆ లైట్ వేస్తేనేమో ఆ ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీ తీసేసుకొని హైయర్ స్టేట్లోకి వెళ్ళిపోయి ఎలక్ట్రాన్ పాత్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో ఎలక్ట్రాన్ పొజిషన్ అనేది మనం ఫిక్స్డ్గా పాయింట్అవుట్ చేయలేము.
If the electrons are not distributed in orbits around the nucleus, this means that an atom does not have a definite boundary. ఎలక్ట్రాన్స్ అనేవి ఎప్పుడైతే ఆర్బిట్స్లో ఉండవని చెప్తున్నామో, ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే ఆర్బిట్స్లో మూవ్ అవ్వవు, మామూలుగా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అనేసి చెప్తున్నాం. ఎందుకంటే మనం ఆర్బిట్స్లో ఉంటున్నాయి అని ప్రూవ్ చేయలేకపోతున్నాం కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నాం. If the electrons are not distributed in orbits around the nucleus, it means that an atom does not have a definite boundary. ఎలక్ట్రాన్ అనేది ఈ న్యూక్లియస్ చుట్టూ ఎక్కడైనా ఉండొచ్చు కాబట్టి ఈ యాటమ్కి ఒక డెఫినైట్ బౌండరీ ఉండదు అని చెప్తున్నారు. యాజ్ ఎ రిజల్ట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు పిన్ పాయింట్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ యాటమ్. దీనివల్ల ఈ యాటంలో ఎలక్ట్రాన్ ఈ టైంలో ఇక్కడ ఉంటుంది గ్యారంటీగా అని చెప్పలేం. ఓకేనా? సో under these circumstances, in order to understand the properties of electrons in an atom, a quantum mechanical model of atom was developed by Erwin Schrödinger. ఓకేనా? ఈ సర్కమ్స్టాన్సెస్ అంటే మనకి ఎలక్ట్రాన్ పొజిషన్ చూడటానికి మనకి స్పెసిఫిక్ లైట్ అనేది లేదు. లైట్ వేస్తేనేమో ఎలక్ట్రాన్ మోషన్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో ప్రాక్టికల్గా ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్, వెలాసిటీ ఒకేసారి కనుక్కోవడం ఇంపాసిబుల్. ఓకేనా? కానీ మనం యాటమ్స్ని స్టడీ చేయాలి కదా. స్టడీ చేయాలంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇక్కడ ఉంటాయని చెప్పాలి. సో దాన్ని క్లారిఫై చేయడానికి ఒక అటామిక్ మోడల్ అనేది ఎర్విన్ స్ట్రోడింగర్ అనే ఆయన ప్రపోజ్ చేశాడు. ఆ అటామిక్ మోడల్ పేరే క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ యాటమ్. క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ యాటమ్. ఓకేనా? అకార్డింగ్ టు దిస్ మోడల్ ఆఫ్ an atom, the electrons are thought to exist in a particular region of space around the nucleus at a given instant of time. ఈ మోడల్ ప్రకారం, according to this model, the electrons are thought to exist in a particular region of space. ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ ఉన్న ఒక పర్టికులర్ స్పేస్లో ఉంటాయి. ఒక ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో చూసుకుంటే ఫిక్స్డ్గా ఈ పాయింట్ దగ్గర ఉంటాయని చెప్పలేరు, కానీ ఈ రీజియన్లో ఎక్కడొకక్కడ ఉండొచ్చు ఎలక్ట్రాన్ అనేది ప్రెడిక్ట్ చేస్తారు. ప్రెడిక్ట్ చేయటం అంటే అంచనా వేయటం, ప్రెడిక్ట్ చేస్తారు. ఇక్కడ ఉంటుంది అని సర్టైన్గా చెప్పలేరు, ఫిక్స్డ్ షూర్గా చెప్పలేరు. షూర్గా చెప్పకుండా ప్రెడిక్ట్ చేస్తారు. ఈ రీజియన్లో ఎలక్ట్రాన్ ఉండొచ్చు, న్యూక్లియస్ చుట్టూ ఉన్న ఈ రీజియన్లో ఎలక్ట్రాన్ ఉండొచ్చు, మనం తీసుకున్న టైంలో ఈ రీజియన్లో ఎలక్ట్రాన్ ఉండొచ్చు అని చెప్తారు. According to the model of an atom, the electrons are thought to exist in a particular region of space around the nucleus at a given instant of time. ఒక గివెన్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ ఉన్న ఒక పర్టికులర్ రీజియన్ ఆఫ్ స్పేస్లో, ఒక చిన్న రీజియన్ ఆఫ్ స్పేస్లో ఎలక్ట్రాన్ ఉంటుంది అని చెప్పి ప్రెడిక్ట్ చేస్తారు. ద రీజియన్ ఆఫ్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమమ్ ఈజ్ కాల్డ్ అన్ ఆర్బిటాల్. ఓకేనా? The region of space around the nucleus where the probability of finding electron is maximum is called an orbital. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఒక రీజియన్ ఆఫ్ స్పేస్లో ఎలక్ట్రాన్ ఉంటుంది అని చెప్పేసి ప్రెడిక్ట్ చేస్తారు అని చెప్పుకున్నాం. సో ఎక్కడైతే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుందో ఎలక్ట్రాన్ అనేది ఈ రీజియన్లో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటే ఆ రీజియన్ని మనం ఆర్బిటాల్ అంటాం. ఎలక్ట్రాన్ అనేది ఈ రీజియన్లో ఉండటానికి ప్రాబిలిటీ ఎక్కువ ఉందనుకోండి, అవకాశం ఎక్కువ ఉంది, ఈ రీజియన్లో ఎలక్ట్రాన్ ఉండే అవకాశం ఎక్కువ ఉందనుకోండి, ఆ రీజియన్ని మనం ఆర్బిటాల్ అంటాం. ఇది ఆర్బిటాల్ డెఫినేషన్. ఇది ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి డెఫినేషన్ని. ద రీజియన్ ఆఫ్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమమ్ ఈజ్ కాల్డ్ అన్ ఆర్బిటాల్. ద రీజియన్ ఆఫ్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమమ్ ఈజ్ కాల్డ్ అన్ ఆర్బిటాల్. ఇంతవరకు ఇంట్రడక్షన్ ఆఫ్ క్వాంటమ్ మెకానికల్ మోడల్. క్వాంటమ్ మెకానికల్ మోడల్ గురించి మనం ఏం చెప్పుకున్నాము, జస్ట్ మనం ఫిక్స్డ్గా పొజిషన్ చెప్పలేం కాబట్టి ఒక రీజియన్లో ఎలక్ట్రాన్ ఉంటుందని చెప్పేసి ప్రెడిక్ట్ చేస్తాం. ఇంతవరకు ఓకే. ఇది క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఎర్విన్ స్ట్రోడింగర్ అనే ఆయన ప్రపోజ్ చేశాడు. ఆర్బిటాల్ డెఫినేషన్ ఏంటి అంటే, మనం ప్రెడిక్ట్ చేస్తూ ఉన్నాం కదా ఎలక్ట్రాన్ అనేది ఈ న్యూక్లియస్ చుట్టూ ఉన్న స్పేస్లో ఎక్కడొకక్కడ ఉంటుందని ప్రెడిక్ట్ చేస్తాం. ఏ రీజియన్లో అయితే ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమం, ఎలక్ట్రాన్ ఉండటానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయో ఆ రీజియన్ని ఆర్బిటాల్ అంటాం. ఓకేనా? సో ఇది క్వాంటమ్ మెకానికల్ మోడల్. ఇది ఇన్కంప్లీట్గా చెప్పాను, అంటే
కొంత వాటికే చెప్పాను, ఇంట్రడక్షన్ మటుకే చెప్పాను. తర్వాత క్వాంటమ్ నెంబర్స్ అని ఉంటాయి. ఆ క్వాంటమ్ నెంబర్స్ గురించి మనం అర్థం చేసుకున్నప్పుడే ఈ క్వాంటమ్ మెకానికల్ మోడల్ మొత్తం మనకి క్లియర్గా అర్థమైనట్టు. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి. ఈ లెసన్ కొంచెం బాగా డీప్గా అర్థం చేసుకోవాల్సిన లెసన్, కాకపోతే వన్స్ కాన్సెప్ట్ క్లియర్గా ఉన్న తర్వాత చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఈ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, లేకపోతే డౌట్స్ అడగండి, తప్పకుండా చెప్తాను. ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. హ్యావ్ ఎ నైస్ డే.